తెలుగు వాళ్ళు ఎలా ఉన్నారు అందరూ? తమిళ చూశారు కదా, అదే అనమాట. రష్యాలో ఇదే మా యూనివర్సిటీ. రష్యాలో ఎంబీబీఎస్ చేయడం వల్ల లాభాలు ఏంటి, నష్టాలు ఏంటి చూద్దాం ఇవాళ మరి. ఆడికి తెలియదు, ఆడికేం తెలియదు. నేను చెప్తా చూడండి. అబ్బా లాభాలే, నష్టాలేం లేవు, అన్ని లాభాలే. అబ్బా ఫుల్గా తినేసి ఫుల్గా తిరిగేసి రష్యా అమ్మాయిని సైడ్ కొట్టుకుంటా చాలా బాగుంది. అసలు నాకు ఇండియా అంటే చాలా బాగా, ఇండియా కంటే చాలా బాగా నచ్చేసింది. ఎంత ఫ్రీడమో ఇక్కడ. మూసుకొని కూర్చో, నేను చెప్తాను నువ్వు వినంతే. యాదవ్ పనికి మళ్ళీ నువ్వు నన్ను పడతావా? నేను బాగా చేస్తున్నాను. రండి లోపలికి వెళ్ళి చెప్తాం. అసలు అడితే ఎందుకు మనకి. అది చూస్తున్నారు కదా, ఇది మా యూనివర్సిటీ అనమాట. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫైనల్గా రాసుకొచ్చాను అనమాట మొత్తం మీకోసమే. ఇక్కడ మనకి ఫస్ట్ లాభాల గురించి మాట్లాడుకుందాం. లాభాలు ఏంటి? రష్యాలో ఎంబీబీఎస్ చేయడం వల్ల, ఎంబీబీఎస్ ఇండియన్ స్టూడెంట్స్ రష్యాలో ఎంబీబీఎస్ చేయడం వల్ల ఉండే లాభాలు. మొదటిది ఫ్రీడమ్. ఫ్రీడమ్ అనమాట. అంటే ఇక్కడ ఇప్పుడు ఇండియాలో ఉన్నాం అనుకోండి, ఇప్పుడు యూనివర్సిటీలోకి వెళ్ళామంటే ఇంకా రికార్డ్స్ అని, అసైన్మెంట్స్ అని, పనికి మన చెత్త అంతా చేయాల్సిందే. ఎందుకు చేస్తామో కూడా తెలియదు అన్నట్టు. మనకు కూడా అవన్నీ ఎందుకు రాస్తామో, ఎందుకు చేస్తామో కూడా తెలియదు. అలాంటి మనకి స్ట్రెస్ ఉండదు అండ్ రెస్ట్రిక్షన్స్ కూడా ఎక్కువ ఉండవు. ఫ్రీడమ్ ఉంటుంది. ఇంక సెకండ్ లో కాస్ట్. లో కాస్ట్ తెలిసిందే కదా. ఇప్పుడు ఇండియాలో ₹1,00,00,000 పెట్టి చదువుకున్న అంటే డొనేషన్ ₹1,00,00,000 అవుద్ది. మళ్ళీ బీకాట్లకి అయితే ఆల్మోస్ట్ 60 లక్షల్లో అవుతుంది. ఇప్పుడు ఒకటేనండి, ఇండియాలో అయినా నెక్స్ట్ రాయాల్సిందే. ప్రపంచంలో ఎక్కడ ఎంబీబీఎస్ చేసినా సరే, రష్యాలో చేసినా సరే మనం నెక్స్ట్ ఎగ్జామ్ అనేది రాయాల్సిందే. ఇప్పుడు ఇండియాలో అయితే ఇదే స్టడీ కోట్లు అడుగుతారు. ఇక్కడ రష్యాలో మనకి యూనివర్సిటీని బట్టి, ఇప్పుడు మా యూనివర్సిటీ తీసుకుంటే మాకు 20 లక్షల్లో అయిపోతుంది. మరి అక్కడ ₹1,00,00,000 అవుతుంది. వాడైనా నెక్స్ట్ పెడతాడు, నేనైనా ఇక్కడైనా నెక్స్ట్ రాయాల్సిందే ఇండియాలో ఎంబీబీఎస్ చేయాలంటే. నేననేది ఏంటంటే, ఇప్పుడు ఇండియాలో ఎంబీబీఎస్ చేసి కోట్లు ఖర్చు పెట్టి నెక్స్ట్ రాసినా, ఇక్కడ 20 లక్షలు పెట్టి రాసినా సరే ఒకటే. కానీ ఇండియాలో రాస్తే మనీ ఎక్కువ అవుతుంది. అంటే అందరూ పెట్టుకోలేరు, డబ్బున్న వాళ్ళు ఉండొచ్చు. మీరంటే ఉన్నోళ్ళు బ్రో అంటారు కదా, అలా డబ్బున్న వాళ్ళు ఏదైనా చేసుకోవచ్చు. కానీ కొంచెం మిడిల్ క్లాస్ వాళ్ళకి ఇవే ఆపర్చునిటీస్. సో అడ్వాంటేజ్ అదొకటి, లో కాస్ట్ అనేది. అది మీ అందరికి తెలిసిందే. తర్వాత వచ్చేసరికి రష్యా అనేది, అసలు రష్యాని ఎందుకు సెలెక్ట్ చేసుకోవాలి అంటే, రష్యాలో ఎందుకు అంటే, రష్యా అనేది మనకి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ రికగ్నైజ్డ్ అనమాట. గ్లోబల్లీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీస్ ఉన్నాయి ఇక్కడ. మ్యాక్సిమం అన్ని గవర్నమెంట్ యూనివర్సిటీస్. ఇక్కడ ప్రైవేట్ యూనివర్సిటీస్ కష్టం, అంటే తక్కువ ఉంటాయి. ఎక్కువ గవర్నమెంట్ యూనివర్సిటీస్ ఉంటాయి. రష్యా అనేది, రష్యాలో ఎంబీబీఎస్ చేయడం వల్ల మనకేంటంటే గ్లోబల్లీ రికగ్నైజ్డ్ ఇది మొత్తం కూడా. అండ్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా రష్యాకి మంచి ప్లేస్ ఇచ్చిందనమాట ఇది మెడికల్ పరంగా. అందుకు ఇంకా నెక్స్ట్ ఫోర్త్ అడ్వాంటేజ్ వచ్చేసరికి, ఫోర్త్ అడ్వాంటేజ్ చెప్పాను కదా, ఫ్రీ టైం అనమాట. ఫ్రీ టైం మనకి అంటే, మనకి చాలా ఫ్రీ టైం ఉంటుంది ఇక్కడ చదువుకోవడానికి. అంటే ఎప్పుడైతే మనకి ఈ రికార్డులు, అసైన్మెంట్లు ఇవన్నీ తగ్గుతాయో మనకి ఫ్రీ టైం ఎక్కువ దొరుకుతుంది అనమాట చదువుకోవడానికి. హాస్టల్లో కానీ, యూనివర్సిటీలో కానీ ఉన్న 19 సబ్జెక్టులని మీరు పర్ఫెక్ట్గా నేర్చుకోండి. మీరు పర్ఫెక్ట్గా అది నేర్చుకొని ఎప్పుడైనా మీ ఇష్టం, ఇంకా మిమ్మల్ని ఎవరు డిస్టర్బ్ చేయరు ఇక్కడ. అది సంగతి. మిమ్మల్ని ఎవరు డిస్టర్బ్ చేయరు. 19 సబ్జెక్టులు కంప్లీట్ చేసుకొని వెళ్ళిపోండి. ఇండియాలో అయితే 4 సంవత్సరాలకి మీరు నెక్స్ట్ ఎగ్జామ్ రాయాలి. అంటే ఉన్న 19 సబ్జెక్టులని జస్ట్ 4 ఇయర్స్లో మీరు కంప్లీట్ చేసుకొని నెక్స్ట్ ఎగ్జామ్ ఇవ్వాలి 19 సబ్జెక్టుల సిలబస్ని. కానీ ఇక్కడ 6 సంవత్సరాల టైం ఉంది మీకు. అది విత్ నో డిస్ట్రాక్షన్స్, డిస్టర్బెన్సెస్, రెస్ట్రిక్షన్స్. నెక్స్ట్ అడ్వాంటేజ్ వచ్చేసరికి కల్చరల్ ఎక్స్ప్లోజర్. ఎందుకులే పేరు కొత్తగా ఉంది అనుకోకండి. అంటే కొత్తదనాన్ని నేర్చుకుంటాం అనమాట. ఇప్పుడు ఎంతసేపు ఇండియాలోనే ఉన్నాం కదా. ఇప్పుడు అదేదో అక్కడ ₹1,00,00,000 పెట్టే బదులు ఇక్కడ కొంచెం 20 లక్షలు పెట్టుకుని డబ్బులు తగ్గితే మనం కూడా కొత్త కల్చర్ నేర్చుకున్నట్టు ఉంటుంది కదా. నిజంగా రష్యా వాళ్ళ కల్చర్ నాకు బాగా నచ్చిందండి. నిజంగా వీళ్ళలో నచ్చింది ఏంటంటే, నాకు క్రిటిసిజం ఉండదు. పలానా వాడు వీళ్ళకన్నా తక్కువ ఉన్నాడు అంటే లెట్ ఇట్ బి, వాడి స్తోమత, ఇది నా స్తోమత అని పట్టించుకోకుండా అలా వెళ్ళిపోతూ ఉంటారు అంతే. ఏ రోజు కూడా 10 మంది కూర్చొని డిస్కస్ చేసుకోరు వాడి గురించి, పలానా వాడు. అంత టైం ఉండదు వీళ్ళకి. నిజంగా వీళ్ళ కల్చర్ అది కాదు. అది నాకు బాగా నచ్చింది అనమాట. కొత్త కల్చరల్ ఎక్స్పోజర్ చేసుకోవచ్చు మంచిగా. అలాంటి ఒక అడ్వాంటేజ్ అనమాట ఇక్కడ. ఇంకోసారి ఆరో అడ్వాంటేజ్ ఏంటంటే, మనకి రష్యాలో
ర్యాగింగ్ ఉండదండి ఇక్కడ, నిజంగా ర్యాగింగ్ కంప్లీట్ బ్యాన్. అసలు అసలు ఉండదు. అసలు ఆ ర్యాగింగ్ కల్చర్ కాదు కదా. కనీసం నువ్వు 6th year రోడ్ అయినా సరే ఫస్ట్ ఇయర్ రోడ్ని పని చేయించుకోవడానికి లేదు. ఫస్ట్ ఇయర్ రోడ్ అయినా సరే 6th year రోడ్కి డైరెక్ట్గా చెప్పొచ్చు, నువ్వేంటారు నాకు చెప్పేది అని. అదైందా? ఒకవేళ అలాంటి టాక్సిటీ అయితే రష్యాలో వాళ్ళకు ఉండదండి. రష్యాలో చదివే స్టూడెంట్లకి అలాంటి దరిద్ర బుద్ధి ఉండదు. ర్యాగింగ్ జరిగిందని వాళ్ళకి ట్రై ఉండదు, వాళ్ళు చూసుకుంటారు అంతే. ఇంకో విషయం ఏంటంటే, ఇక్కడికి ఇండియన్ స్టూడెంట్స్ వస్తారు కదా, ఇండియన్స్ ఎక్కువ మంది ఉన్నారు ఇక్కడ. ఇండియన్స్లో అయినా సరే ఎవడైనా 5th year అయినా వాడు 6th year అయినా సరే అధికారం చూపించాలి, వాడిని ఏదో చెయ్యాలి సీనియారిటీ కొద్ది అని అనుకున్నాడంటే మాత్రం చెక్కేస్తాడు ఇండియా. నెక్స్ట్ డేనే చెక్కేస్తాడు. సెక్యూరిటీ, ర్యాగింగ్ ఉండదు, మంచి సెక్యూరిటీ అనమాట ఇక్కడ ఉన్న వాళ్ళకి. అలాంటి ర్యాగింగ్ కల్చరే ఉండదు. ఇండియాలో మనం చూసినట్టుగా ఇంజనీరింగ్ కాలేజీలో ఆల్మోస్ట్ అంతా బంద్ అయిపోయింది, కానీ మెడికల్ కాలేజీలో ఇంకా జరుగుతూనే ఉంది ర్యాగింగ్. అది ఎప్పుడు ఆగిద్దో తెలీదు. ఇక్కడైతే లేదమ్మా దరిద్రం. ఇక్కడ మనం ప్రశాంతంగా ఉండొచ్చు. అదే అంటుంది ఫ్రీడమ్ అని. ఇవి లాభాలు చదువుకోవడం వల్ల. ఏంటంటే ఫ్రీడమ్ ఒకటి, మీ దగ్గర ఫ్రీడమ్ ఉంటుంది, ర్యాగింగ్ ఉండదు, మంచిగా తక్కువ ఖర్చులో అయిపోద్ది. తర్వాత రష్యా అయితే మంచిగా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ రికగ్నైజ్డ్ అనమాట. గ్లోబల్లీ ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు ఉంది రష్యాకి ఇక్కడ చేయడం వల్ల. ఇక్కడ చేసిన డిగ్రీ కూడా మంచి వ్యాలిడ్ ఉంది ఇండియాలో మనకి. ఎందుకంటే రష్యాకి ఇండియాకి ఉన్న మంచి సంబంధాలు మీకు తెలిసిందే. ఫ్రీ టైం, మీకు ఎక్కువ టైం ఉంటుంది ఇక్కడ చదువుకోవడానికి. అంటే 19 సబ్జెక్టులు 6 సంవత్సరాల్లో చాలా బాగా కంప్లీట్ చేసుకోవచ్చు మంచిగా కూర్చుంటే. రష్యాలో MBBS చేసుకోవడం వల్ల ఇండియన్ స్టూడెంట్స్కి ఉండే లాభాలు ఇవి. సరే, అయితే నష్టాలు కూడా చూద్దాం. అన్ని లాభాలే ఉండవు, నష్టాలు కూడా ఉంటాయి. అవి కూడా చెప్తాను చూడండి. ఎక్కడికి వెళ్ళలేదులే, నేను ఇక్కడే ఉన్నాను. నష్టాలు చెప్పాను కదా, ఇంకా నష్టాలు ఉంటాయండి. నష్టాలు లేకుండా ఉండవు. అంటే ఒక చోటకు వచ్చిన తర్వాత అన్ని లాభాలే ఉండవు కదా అని కొన్ని నష్టాలు కూడా ఉంటాయి అన్నమాట. రే ఎదవా, పనికి మాలిన ఎదవా, నేనేం మాట్లాడుతున్నా నువ్వేం చెప్తున్నావురా? సరే చూద్దాం మరి ఇండియా నుంచి రష్యాకి వచ్చిన MBBS స్టూడెంట్లకి నష్టాలు ఏముంటాయో కూడా చూద్దాం. నెంబర్ 1, వెదర్ కండిషను. అంటే బాగా అంటే మనం ఇండియాలో తెలిసిందే కదా, ఎండ చిరగొట్టేస్తూ ఉంటుంది. కానీ ఇక్కడ అలా కాదనమాట. ఇక్కడ బాగా కోల్డ్నెస్ ఎక్కువ ఉంటుంది. అంటే మనకి చలికాలంలో 15 degrees వస్తుంది, కానీ రష్యాలో అలా కాదు. రష్యాలో ఎండాకాలం 15 degrees వస్తుంది అనమాట. అంటే 15 degrees అంటే పోతుంది, అప్పుడప్పుడు పెరుగుతుంది, 25, 24 కూడా అవుతుంది. అడ్జస్ట్ అవ్వడం కొంచెం కష్టమైంది. అంటే అందరికీ కాదు, ఇక్కడ వచ్చే ప్రాబ్లమ్స్లో ఇండియా నుంచి రష్యాకి వచ్చిన MBBS స్టూడెంట్కి వచ్చే ప్రాబ్లమ్స్లో ఇది కూడా ఒకటి అనమాట. క్లైమేట్ అంటే సెట్ అవ్వడానికి కొంచెం టైం పట్టింది. అంటే అందరికి కాదు, కొంచెం ఇమ్యూనిటీ బాగున్న వాళ్ళకైతే పర్లేదు, అడ్జస్ట్ అయిపోతారు, ఈజీగా అడాప్ట్ అయిపోతారు ఈ కండిషన్కి. కానీ కొంచెం అటు ఇటు అంటే కొంచెం ఇమ్యూనిటీ కొంచెం లోగా ఉన్న వాళ్ళు ఏంటంటే హెల్త్ కొంచెం ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి కదా. సో అలాంటి వాళ్ళకి ఏంటంటే కొంచెం ఇబ్బంది అయిద్ది అనమాట క్లైమేట్. మరి ఇంకా తర్వాత వచ్చేసరికి ఫుడ్ అండి. అంటే మనకి ఇండియాలో దొరికిన ఫుడ్ అయితే ఇక్కడ దొరకదు. మన ఇండియాలో లాగా ఆకలేయంగానే ఒక 50 రూపాయలకి ఒక 50 తీసుకెళ్ళి నాకు పురుగులు గట్రా 50 కనంగానే మనకి చాలా దొరుకుతాయి. బిర్యానీ దొరుకుతాయి, తినడానికి ఏదైనా దొరుకుతాయి. ఇక్కడ లెగిస్తే బర్గరు, పిజ్జా, KFCలు, ఆ కేకులు, కూల్ డ్రింకులు, ఇవి తప్పితే ఇక్కడ ఏమీ దొరకవు. ఏం చేద్దాం ఇంకా. అది ఫుడ్ కొంచెం ఇబ్బంది అయిద్దండి, చేసుకోవాలి. కాకపోతే ఇండియాలో దొరికిన 100% ఇంగ్రీడియంట్స్, గ్రాసరీస్ దొరుకుతాయని నేను చెప్పను, కానీ అవద్దలు. కొన్ని దొరుకుతాయి, బియ్యం దొరుకుతాయి, కందిపప్పు దొరుకుతాయి, తర్వాత ఉప్పు, కారం దొరుకుతాయి. కారం మనంత బాగోదు, పర్లేదు చేసుకోవచ్చు. గోధుమ పిండి దొరుకుతుంది, మైదా పిండి దొరుకుతుంది, ఇట్లా కొన్ని ఉన్నాయి. చేసుకొని తినగలిగితే ఫుడ్కి ఇబ్బంది లేదు. మీ కుకింగ్ వస్తుంటే, నాకంటే రాదులే, ఇక్కడికి వచ్చాక నేర్చుకున్నాను నేను. మీ కుకింగ్ వచ్చి ఫుడ్కి పెద్ద ఇబ్బంది ఏం లేదు, చేసుకోవాలి. అయితే చేసుకొని తింటే, కానీ బయట అయితే మీకు అంత తినడానికి అంత బాగా ఏం దొరకవు. ఫుడ్ కొంచెం ఇబ్బంది అయితే, అదొక డిసడ్వాంటేజ్. తర్వాత వచ్చేసరికి క్లినికల్ ఎక్స్పీరియన్స్. మన ఇండియాలో అంటే పాపులేషన్ ఎక్కువ కదండి, పాపులేషన్ ఎక్కువ. గవర్నమెంట్ హాస్పిటల్లో చూస్తే మనకి ఎక్కువ పేషెంట్లు అక్కడే ఉంటారనమాట. కానీ రష్యాలో పాపులేషన్ బాగా తక్కువ. వీళ్ళ దేశం పెద్దది కానీ పాపులేషన్ తక్కువ, పేషెంట్స్ కూడా తక్కువగానే ఉంటారు అనమాట ఈ గవర్నమెంట్ హాస్పిటల్స్లో. ఎప్పుడైనా సరే వచ్చి అలా వెళ్ళిపోతూ ఉంటారు. సో అప్పుడు ఏంటంటే మనకేంటంటే ఎక్కువ పేషెంట్స్తో ఇంటరాక్షన్ తక్కువ ఉంటుంది ఇక్కడ. నిజం, ఇది మీకు ఎవరు చెప్పకపోవచ్చు,
కానీ నేను చెప్పేస్తున్నాను, రష్యాలో ఎంబీబీఎస్ చేయడం వల్ల వచ్చే నష్టాల్లో ఇది ఒకటి పెద్ద నష్టం అనమాట. ఇది మనకి పేషెంట్స్ తో ఇంటరాక్షన్ ఎక్కువ ఉండదు అనమాట. మ్యాక్సిమం మోడల్స్ ఉంటాయి, పేషెంట్ మోడల్స్ ఉంటాయి, బొమ్మలు, వాటి మీదే చేపిస్తూ ఉంటారు మ్యాక్సిమం ప్రాక్టీస్ అంతా. మరి అది ఎప్పుడు మరి ఇక్కడ కొంచెం డెవలప్ అయితే తెలియదు. అది ఒకటే నష్టం. ఇక్కడ క్లినికల్ ఎక్స్పీరియన్స్ తక్కువ అండి, నిజంగా అయితే నో క్లినికల్ ఎక్స్పీరియన్స్ అనమాట. ఏదో కొన్ని యూనివర్సిటీస్ లో ఉంటుంది కానీ తక్కువ. అది కూడా ఎప్పుడు 6th year లో ఇంటర్న్షిప్ లో చేపిస్తారు తప్పితే మధ్యలో కష్టమే. ఇంకా తర్వాత లాంగ్వేజ్, అబ్బా వీళ్ళకి ఇంగ్లీష్ అంటే నచ్చదండి. ఇంగ్లీష్ అంటే అసలు వీళ్ళకి నచ్చదు, ఎందుకంటే యూఎస్కి వీళ్ళకి ఉన్న గొడవలు తెలిసిందే కదా. సో యూఎస్ లాంగ్వేజ్ అయిన ఇంగ్లీష్ని వీళ్ళు హేట్ చేస్తారు, అలాగే ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళని కూడా వీళ్ళు హేట్ చేస్తారు అనమాట. ఇక్కడ మీకు అందుకే యూఎస్ ప్రోడక్ట్స్ కూడా ఏం దొరకవు. కేఎఫ్సి కానీ అలా స్టార్ బక్స్ కానీ అలాంటివి మీకు దొరకవు అనమాట, కనిపించవు ఇక్కడ రష్యాలో. లాంగ్వేజ్ ప్రాబ్లం ఉంది, అందరు రష్యన్లోనే మాట్లాడతారు. ఇంగ్లీష్ వచ్చినా రష్యన్లోనే మాట్లాడతారు, ఇంగ్లీష్ వచ్చినా ఇంగ్లీష్ మాట్లాడరు మీతో. సో రష్యన్లో మాట్లాడితే మాత్రం మిమ్మల్ని ఇంకా పెంచేసుకుంటారు తీసుకెళ్ళి రష్యన్స్. అది రష్యన్ మాట్లాడాలంటే ఇష్టం వాళ్ళకి. మరి అది లాంగ్వేజ్ గురించి ప్రాబ్లం అయిద్దండి. లాంగ్వేజ్ అయితే రష్యన్ కొంచెం బేసిక్ వర్డ్స్ ఇక్కడికి వచ్చింది, బేసిక్ లాంగ్వేజ్ నేర్చుకోవాల్సిందే. నా అడ్వైజ్ ఏంటంటే వచ్చే వాళ్ళు కొంచెం ముందు నుంచే యూట్యూబ్ లో ఉంటాయి, నేర్చుకొని కొంచెం బేసిక్ వస్తే బెటర్. నా అలాగే ఇబ్బంది పడకుండా ప్రతిసారి ట్రాన్స్లేటర్ ఆన్ చేసి వాడు చెప్పాలి, మళ్ళీ నేను చెప్పి మళ్ళీ ఆడికి చూపించాలి. ఆడికి ఇంగ్లీష్ రాదు, నాకు రష్యన్ రాదు, చాలా ఇబ్బంది అయిపోద్ది అనమాట. అది మనకి ఫ్యాకల్టీ ఇంగ్లీష్లోనే చెప్తారులేండి. ఇక్కడ మాకు ఉండే ఫ్యాకల్టీ మాత్రం ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ అందరికీ ఇంగ్లీష్లోనే క్లాసులు తీసుకుంటారు, దానికి ఏం ఇబ్బంది లేదు. మామూలుగా బయట తిరిగేటప్పుడు కానీ అక్కడ షాపులకి సూపర్ మార్కెట్కి వెళ్ళినప్పుడు ట్రాన్స్లేటర్ వాడాల్సిందే, లేదంటే మనం రష్యన్ నేర్చుకోవాలి. ఇంకా 4వ నష్టం ఏంటంటే ఇక్కడ ఉండేది ఫ్రాడ్ కన్సల్టెన్సీ అండి. ఇది కొంచెం బాగా చూసుకోవాలి. ఇక్కడికి వచ్చే స్టూడెంట్లు ఏంటంటే కొంచెం బాగా చూసుకోవాల్సింది ఏంటంటే ఫ్రాడ్ కన్సల్టెన్సీ అనమాట. ఎంత ఫ్రాడ్ నా కొడుకులు ఉంటారంటే, నేను ఇక్కడికి వచ్చిన తర్వాత నేను చూస్తుంటే, అంటే నేను ఫస్ట్ ఇయరే సేమ్ యూనివర్సిటీ, అంటే నాకున్న ఫీజుకి, అంటే నా కన్సల్టెన్సీ నాకు తీసుకున్న ఫీజుకి పక్కన వాళ్ళు తీసుకున్న ఫీజుకి కంపేర్ చేసుకుంటే నాకు మైండ్ పోయింది దెబ్బకి. ఇంత డిఫరెన్సా అని. నిజంగా మా కన్సల్టెన్సీ నాకు ఏదైనా మంచి జరిగిందంటే మంచి కన్సల్టెన్సీ దొరికింది, నాకు మంచి కౌన్సిలర్ దొరికారు, అందుకనే కొంచెం తక్కువలో అయిపోయింది. అసలు ఇక్కడికి వచ్చి చూస్తుంటే నాకు అర్థం కాల, నాకన్నా 5 లక్షలు తేడా ఉంది వాళ్ళది. 5 లక్షలు ఎక్కువ కట్టారు వాళ్ళు ఇక్కడికి వచ్చిన స్టూడెంట్స్, అంటే వేరే స్టేట్ నుంచి. అదేంట్రా అని ఎంత కట్టిందంటే, అవునా బ్రో నాకేం తీసుకున్నారు, సరే తీసుకున్నారు, పంపించారు ఎట్నో ఇన్ని. కానీ కొంతమంది ఉంటారు డబ్బులు తీసుకొని ఇంకా చెక్ చేస్తారనమాట. రీసెంట్గా మా ఫ్రెండ్ కూడా అంతే, ఒకడు ఉజ్బెకిస్తాన్ పంపిస్తామని చెప్పేసి వాడి దగ్గర డబ్బులు తీసుకున్నారు. ఉజ్బెకిస్తాన్లో యూనివర్సిటీలో ఇప్పిస్తామని చెప్పేసి తర్వాత ఆఫ్ఘనిస్తాన్లోనూ కజకిస్తాన్లో ఎక్కడో తీసుకెళ్ళి ఇదే అని చెప్పి వదిలేసి వెళ్ళిపోయారంట వాళ్ళు ఎయిర్పోర్ట్లో. పాపం వాడు కింద మీద అయ్యి వాళ్ళకి లాంగ్వేజ్ రాక వాడికి ట్రాన్స్లేటర్ వాడాలంటే ఇంటర్నెట్ ఉండాలి. దేశం దాటితే ఇంటర్నెట్ కనెక్షన్ కట్ అయిపోయింది, మనకి సిమ్ పని చేయదు, ఎవరిని అడగాలి. ఇప్పుడు హాట్స్పాట్ ఎవరిదన్నా వైఫై అన్న ఆన్ చేయమని చెప్పాలన్నా సరే వాడికి ఇదా అదే లాంగ్వేజ్. పాపం చాలా కష్టాలు పడి చాలా చూసుకొని ఏదో ఎట్నో ఎవరో ఒక వైఫై కనెక్ట్ చేసుకొని ఇంక వాళ్ళందరికీ ట్రాన్స్లేట్ చేసుకొని ఫోన్లు చేసుకొని వాళ్ళ పేరెంట్స్కి డబ్బులు మళ్ళీ కొట్టించుకొని పాపం ఎట్నో వచ్చారు, వెళ్ళిపోయాడు ఇండియా. అలా ఫ్రాడ్ కన్సల్టెన్సీ కరెక్ట్ చూసుకోండి మీరు. కన్సల్టెన్సీ డబ్బులు పోతే పోయినాయండి. మా ఫ్రెండ్ లాగా అక్కడ పోయి ఇరుక్కోమాకండి, ఎక్కడికి పోయి. మనకి దేశాలు మనవి కాదు, మనం అనుకుంటున్నాం అంతే. అసలు దేశాలు మొత్తం ఇంగ్లీష్ మాట్లాడుతున్నాయని లేదు. యుఎస్ తర్వాత ఆఫ్రికా, మన ఇండియానే ఇంగ్లీష్ బాగా మాట్లాడేది ఎక్కడికి వెళ్ళినా కానీ. మిగతా దేశాల్లో ఇంగ్లీష్ ఎవరికి రావట్లేదండి, జాగ్రత్త. మన స్కూల్లో ఏమో తెలుగు నేర్చుకుంటే, తెలుగు మన లాంగ్వేజ్ నేర్చుకుంటే ఇక్కడే పనికి వస్తుంది, ఇంగ్లీష్ నేర్చుకుంటే ఇంటర్నేషనల్ వైడ్గా తిరగచ్చు అని చెప్పి చెప్తారు సొల్లంతా. ఏమీ లేదు, ఇక్కడ వచ్చి చూస్తే ఇంగ్లీష్ ఎవరు మాట్లాడట్లేదు. వీడనే కాదు, ఇక్కడ మనకు ఇరాన్ వాళ్ళు కానీ ఈజిప్ట్ వాళ్ళు వీళ్ళకి ఇంగ్లీష్ రాదు. క్లాస్ జరుగుతూ ఉంటే వీళ్ళు ట్రాన్స్లేటర్ ఆన్ చేసుకొని పెట్టుకొని చూసుకుంటా అవి చెప్పేదాన్ని రాసుకుంటా నోట్స్ ఉంటుంది. ఇంగ్లీష్ ఎవరికి రాదు. మనమే ఇంగ్లీష్ 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 అని చెప్పి వెనకాల పడ్డాం అమెరికా కోసం. ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రాబ్లం వస్తుంది. తర్వాత ఫ్రాడ్ కన్సల్టెన్సీ చూసుకోండి. కన్సల్టెన్సీ నెగ్లెక్టే చేయొద్దు, అసలు వేసి పడేస్తారు మిమ్మల్ని. కన్సల్టెన్సీ గురించి కూడా పెడతాను. అంటే నాకు బాగా అనిపించింది అనమాట నా కన్సల్టెన్సీ. ఇక్కడికి వచ్చిన తర్వాత కంపేర్ చేసుకుంటే
కాబట్టి నా కన్సల్టెన్సీ డీటెయిల్స్ పెడతాను, మీ ఇష్టం. ఇంకా వాళ్ళని అప్రోచ్ అయిన తర్వాత మీకు నమ్మితే మీ ఇష్టం. అది తర్వాత ఇంకా లాస్ట్ నష్టం వచ్చేసరికి ఎగ్జామ్ లెవెల్ అండి. ఎగ్జామ్ లెవెల్ కొంచెం అంత టఫ్ ఉండదు ఇంగ్లీష్ ఇండియాలో కంటే. ఓకే, ఇండియాలో టఫ్ ఉంటుంది అంటే పేజీలు రాయాల్సింది, ఇక్కడ అంత టఫ్ ఉండదు. ఇంకా అంతకుముందు నష్టాలు ఏమి ఉండవు. ఒకటి ఫుడ్ ప్రాబ్లం వస్తుంది, తర్వాత వచ్చేసరికి వెదర్ ప్రాబ్లం, కొంచెం అడాప్ట్ అవ్వాలి, దీనికి కొంచెం అలవాటు అవ్వాలి. సెకండ్ వచ్చేసరికి క్లినికల్ ఎక్స్పీరియన్స్ తక్కువ ఉంటుంది, పేషెంట్స్తో ఇంటరాక్షన్ తక్కువ ఉంటుంది. తర్వాత వచ్చి లాంగ్వేజ్ కొంచెం ప్రాబ్లం అయ్యిద్ది, నేర్చుకోవాల్సింది రష్యన్, ఇక్కడ వరకు ఇంగ్లీష్ రాదు. ఫ్రాడ్ కన్సల్టెన్సీ కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. ఇంకా లాస్ట్ వచ్చేసరికి ఎగ్జామ్ లెవెల్ కొంచెం టఫ్ ఉంటే బాగుంటుంది నాకు అనిపించింది. కానీ మనకున్న 6 ఏళ్లలో 19 సబ్జెక్టులు నువ్వు ఎప్పుడు కంప్లీట్ చేసుకున్నా వాళ్ళు ఓకే అంటారు. అది రష్యాలో ఎంబీబీఎస్ చేయడం వల్ల లాభాలు అవి, నష్టాలు అవి చెప్పాను కదా. ఇంకా మీరు చూస్ చేసుకోండి ఎటు వెళ్ళాలి అని చెప్పేసరికి. ఓకేనా, నేనైతే అన్ని జెన్యున్ గానే చెప్పేశాను మీకు. అది ఇంకా రావాలా వద్దా, చదువుకోవాలా వద్దా అని మీ ఇష్టం, ఇంక నేను చెప్పలేను కదా. నాకైతే బాగానే ఉంది అంతా ఇక్కడ చదువుకుంటున్నప్పుడు. అంటే కొన్ని డిసడ్వాంటేజ్లు కూడా ఉన్నాయి, అండ్ నాకు వచ్చిన ప్రాబ్లమ్స్ అనమాట. ఇందాక వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసింది. వీడియోస్ అప్లోడ్ చేస్తాను. మీకు ఏ డౌట్ ఉన్నా సరే మీ కామెంట్లో పెట్టండి, నేను దాని మీద వీడియో చేస్తాను అనమాట ఖచ్చితంగా. టెస్కో స్టేట్ మెడికల్ యూనివర్సిటీ మాది. మా కన్సల్టెన్సీ మీకు కావాలంటే నేను మళ్ళీ ఆ డీటెయిల్స్ దాని మీద ఒక వీడియో చేస్తాను, ఆ డీటెయిల్స్ మీద కూడా అప్పుడు చెప్తాను కన్సల్టెన్సీ గురించి. మీకు నచ్చితే మీరు అప్రోచ్ అవ్వచ్చు. నేను వెళ్ళమని ఫోర్స్ ఏం చేయట్లేదు, మీ ఇష్టం. ఇంకా మిగతా ఏ డీటెయిల్ కావాలన్నా కన్సల్టెన్సీ కానీ స్టడీ గురించి కానీ ఏ డౌట్ ఉన్నా సరే కామెంట్లో పెట్టండి, వీడియో చేసి అప్లోడ్ చేస్తానమాట మీ తెలుగు అబ్బాయి. సరే ఫ్రెండ్స్, షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి. సరే అయితే ఇంకా ఇదంతా నాగలేదు చేస్తుంది. ఇంకా దగ్గర నుంచి మాట్లాడి పాపం మా కెమెరా మ్యాన్ కూడా దగ్గర నుంచి ఆగలేస్తుంది ఎప్పుడైపోద్దా అని. సరే అయితే బాయ్.